పెద్దబాబు గారు ఒకసారి చూడండి. పార్వతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కోసం తలుపు బయట ఎదురు చూస్తున్నావా? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, డోర్ తీయండి. పార్వతి, 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 ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? పెద్దబాబు గారు, పడిపోయేలా ఉన్నాను. బిడ్డని పోగొట్టుకుంటే నన్ను క్షమించండి. అలా జరగకూడదు పార్వతి, అలా జరగనివ్వదు. అలాగే ఉండి పార్వతి, గట్టిగా పట్టు. స్పేర్ కి కబోర్డ్లో పెట్టుకున్నట్టు 2 minutes పార్వతి, వచ్చేస్తున్నాను. కిక్కి ఉంది పార్వతి, 2 minutes, వచ్చేస్తున్నాను. పార్వతి, 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 పార్వతి దిగు. ఏంటిది? పార్వతి, పెద్దబాబు గారు, ఎందుకు ఇలా చేసావు పార్వతి? నీకేమైనా పిచ్చా? నీకేం కాకూడదనే కదా అమ్మ మాటకు కట్టుబడి ఉన్నాను. తనకు తెలియకుండానే అమ్మ మనకు మంచి చేస్తుంది అనుకోవాలి. కానీ నువ్వు ఇలా వద్దు పార్వతి, నువ్వు నాకు దూరంగా ఉండు. ఏం కాదు పెద్దబాబు గారు, మనకి పెద్దమ్మ తల్లి అండున్నది. నా దేవుణ్ణి నేను చూడకుండా ఉండలేను. I love you, పార్వతి, I love you. రండి పెద్దబాబు గారు, చలికుంటే జ్వరం ఎక్కువ అవుతుంది. అఖిలాండేశ్వరి స్పృహలోకి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? పూర్తిగా స్పృహలోకి రావాలంటే 4-5 గంటలు పడుతుంది. ఆలోపు చేరాల్సిన చోటుకి చేరిపోవాలి. రాస్కెల్, డాక్టర్ అయ్యుండి ఇంతకు దిగజారుతాడా? నా గోడు నీకు అర్థమైతే ఏంటని అడగొచ్చు కదక్కా. పోతరికి
మిమిక్రీ చేస్తున్నావా? ఏంటో చెప్పొచ్చు కదా. భవానీ, నాకు పిచ్చి తెప్పించుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నాకు గొంతు పోయిందని నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళమని నీకెలా చెప్పనక్క? చెప్పిన పని చేయకుండా నా పని కూడా వేస్ట్ అయ్యేలా చేశావు. మేడా అక్క, నాకు మాటలు రావడం లేదు. నా గొంతులో యాపిల్ ఇరుక్కుపోయింది. డాక్టర్కి చూపించవా ప్లీజ్? సరే, డాక్టర్కి చూపిస్తాను. వెళ్ళు. పార్వతి, పెద్దబాబు గదిలోకి వెళ్లకుండా చూడు. ఎక్స్ట్రాల్ చేస్తే ఇంట్లో నుంచి గెంటేసాయి. వెళ్ళు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎంత కావాలో మెసేజ్ పెట్టొచ్చు కదా. మీరు గ్రేట్ మేడం. వీడియో చూడగానే విషయం అర్థం చేసుకున్నారు. సాయం చేసినందుకు ఆల్రెడీ చాలా మొత్తం తీసుకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా? మేడం, ఫేస్బుక్ యూట్యూబ్లో పెడితే లైకులు కొట్టి ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. కానీ నాకంత టైం లేదు. వీడియో విలువెంతో మీకు తెలుసు కదా. ఎక్కువ మాట్లాడుకు డాక్టర్. నేనే వస్తున్నాను. అడ్రస్ వాట్సాప్ చేస్తాను. ఎంతనేది నేను కూడా అంకెల్ షార్ట్ కట్ లో పంపిస్తాను. త్వరగా రండి మేడం. నీకన్నా ముందే వస్తాను, లేటుగా వెళ్తాను. ఒక్కసారి లోపలికి పోనివ్వండి సినమ్మ గారు. పిన్ని, ఇటు చూడు. యాపిల్ కావాలా ఆంటీ? అది తినే కదా ఇలా మింగలేక కక్కలేక మధ్యలోనే ఉండిపోయింది. పండు 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 ఎర్ర పండు యాపిల్ దీని పేరు. నేను తినలేననేగా ఇలా ఎగతాళి చేస్తున్నారు. ఉండండి, పాలు తెచ్చుకుని తాగుతాను. యాపిల్ దీని పేరు. పిన్ని, యాపిల్. పార్వతి, ఈ రాక్షసి ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళుంటుంది. నువ్వు లోపలికి వెళ్ళు. మేం చూసుకుంటాం వద్దా, నువ్వు వెళ్ళు. ఐష్, డోర్తి, జాగ్రత్త వద్దా. నోట్లో చెట్లు వచ్చాయి. ఆంటీ డిస్టర్బ్ చేయకూడదంటే హాల్లోనే ఉండాలి. పద పద. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి, నువ్వెందుకు వచ్చావు? గోపంచకం పూసుకొని వస్తే ఏం కాదు పెద్దబాబు గారు. అయ్యో, ఒళ్ళు వేడెక్కిపోయినది, జ్వరం పెరిగిపోయినది పెద్దబాబు గారు. సూది మంది వేసుకోవద్దని చెప్పినా మీరు వేసుకుంటానని చెప్పినారు. చూడండి, ఒళ్ళు ఎట్టా కాలిపోతున్నారు. పార్వతి, తగ్గిపోతుంది, నువ్వు టెన్షన్ పడకు. ఎట్ట తగ్గుతుంది?
నేను కూడా మీ కాడికి రాకుండా ఉండడం చాలా పొరపాటైనది. ఇంకేడికి పోను, ఈయన్నే మీ కాడనే ఉంటాను. ఎవరేమన్నా సరే. వద్దు పార్వతి, నువ్వు దూరంగా ఉండు. మన బిడ్డ కోసమైనా నువ్వు ఇక్కడ ఉండకూడదు. లేదు పెద్దబాబు గారు, మీరు నా ప్రాణాలు తీస్తానన్నా నన్ను పోలేను. వద్దు. ఈత నీళ్ళు తాగండి పెద్దబాబు గారు, సెలవు చేస్తుంది. వద్దు పార్వతి, డాక్టర్స్ ఒప్పుకోరు. నా మాట వినండి. గోపంచకం ఒంటికి పోస్తే ఆటలమ్మ బేగా తగ్గిపోతాది. కుసంత మంటగా ఉంటది, ఓర్చుకోండి. ఇప్పుడే వస్తాను. మెయిల్ చేసేసండి, సరిపోతుంది. యా, ఓకే. ఏంటి భవానీ, మాటలు వచ్చాయా? పాలు తెచ్చుకున్నావా? తాగలవా? తాగి చూపించాలనే తెచ్చుకుంది డాడ్. ఎందుకంత ప్రయాసపడిపోతున్నావు? నీకు మాట రాక, తిండి లేక పస్తులతో అవసరం ఎందుకు పడుతున్నావు? ఏం చేయమంటారు అని అడుగుతోంది అంకుల్. నువ్వు ఎవరి జోలికి వెళ్లకుండా నోరు మూసుకొని మూలపడుంటే బావుంటుందని చెప్తున్నాను. ఏంటి పిన్ని? వంట మనిషి పార్వతిని మాత్రం వదలనని సైకిల్ చేస్తుంది కదా, అర్థం కావట్లేదా? నీ కర్మ, ఇక నిన్ను ఎవ్వరూ మార్చలేరు. ముందు ఆ గొంతులో ఏరుకున్న యాపిల్ తీయాలి కదా డాడ్, లేకపోతే చివరికి ఆ పాలు నీళ్లు కూడా తాగలేదు. తప్పుకోండి చిన్నమ్మ గారు. పెద్దబాబు గారికి బాగా జ్వరం వచ్చినది, నన్ను పోనివ్వండి. తప్పుకోండి చిన్నమ్మ గారు. మర్యాదగా అడిగినప్పుడు అడ్డుకోరాదు. నా భర్తని రక్షించుకోవడానికి నేనేమైనా చేస్తాను, అడ్డొస్తే సంపెత్తాను. వాచ్మెన్ డ్యూటీ మానేసి గదిలో కూర్చొని యాపిల్ బయటకొచ్చే మార్గం ఏంటో ఆలోచించండి ఆంటీ. పద పార్వతి. పిన్ని జాగ్రత్తగా పట్టుకో, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుగా. బాబురా, పిన్ని నాకు మాట వచ్చాక మీ సంగతి చెప్తాను, అప్పుడుంటుంది మీకు. పెద్దబాబు గారు. పెద్దబాబు, ఇప్పుడు ఎలా ఉంది? ఆ పసుపిటి అమ్మా, నేను రాస్తాను. పర్లేదు పర్లేదు అయ్యారు. వద్దమ్మా, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదనే చెప్తున్నాను. గోపంచకం పూసుకున్నాను అయ్యారు, నాకేం కాదు. డాడ్, పెద్దబాబు మీరైనా గారు. పార్వతి,
బ్రోకి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. తగ్గాలంటే నన్ను పోయి అమ్మవారి కాళ్ళ కాడ పడాలా, ఆ తల్లిని వేడుకుంటాను. అయ్యగారు, అమ్మాయి గారు, సిన్బాబు గారు, పెద్దబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను గుడికి పోయి వస్తాను. ఇప్పుడా? అవునమ్మాయి గారు. పార్వతి, నీ కడుపులో పెరిగే బిడ్డ మనకు ముఖ్యమని గుర్తుపెట్టుకో పార్వతి. నేను జాగ్రత్తగానే ఉన్నాను పెద్దబాబు గారు. పూజ చేసి అమ్మవారి బొట్టు ప్రసాదం అట్టుకొస్తే మీకు బాగా అవుతాది. నేను పోయిస్తాను. జాగ్రత్త పార్వతి. వస్తాను అయ్యగారు. అమ్మా, అర్చన చేయమంటారా, అభిషేకం చేయమంటారా? కొద్దిసేపు ఆగండి పంతులు గారు, రక్త తర్పణమే జరగబోతోంది. అది ఇంకా రాలేదనుకుంటా. అసలు వస్తుందా రాదా? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే మేడం. అమ్మగారు వాళ్ళ ఆయన కోసం గుడికొస్తుంది. అదమ్మగారేంట్రా, పని మనిషి. అది అలాగే చావాలి, చస్తుంది. మేడం, పని మనిషి గుడికొస్తుంది మేడం. వచ్చిందా? రాణి, మీరు కొంచెం దూరంగా వెళ్ళుండండి. ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి. అలాగే మేడం. అమ్మూరు తల్లి, పార్వతిని చంపే అవకాశాన్ని వృధా అవ్వకుండా చూడు. నీకు దాన్నే బలిగా ఇవ్వబోతున్నాను, కాదనకమ్మా. చూసుకోలేదు, క్షమించండి. నీ ధ్యాస ఏ మేరకుందని తగిలానే దేవుడు, నీ మొగుడు
ఈ రెండు తప్ప నీకు వేరే ఏ ఆలోచన లేదని అర్థమైంది. నా పని తేలిగ్గా అయిపోతుంది.